వెల్కమ్ టు సుమన్ టీవీ స్మార్ట్ కిడ్స్. 10th క్లాస్లోనే సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తూ 15కు పైగా ఆండ్రాయిడ్ యాప్స్, 3 యాపిల్ యాడ్స్ డెవలప్ చేసి గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి బెస్ట్ యాప్ డెవలపర్గా బెస్ట్ స్టూడెంట్ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్నటువంటి చిట్టిమల్ల మేఘన్ మన చిచ్చర పొడుగు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇదంతా ఏ విధంగా సొంతం చేసుకున్నారు అండ్ ఫర్దర్గా ఏం చేయబోతున్నాడు అనేది మేఘన్ మాటలను అడిగి తెలుసుకుందాం. హలో మేఘన్. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. వాట్సాప్కి ధీటుగా ఒక యాప్ తయారు చేస్తున్నావు అండ్ అది ప్రాసెస్లో ఉంది. ఇటువంటి ప్రాసెసే కంటిన్యూ చేస్తున్న దాంట్లోనే 15 నెలలకి కంపెనీ పెట్టేసావు, 3 lakhs వరకు ప్రాఫిట్ చూస్తున్నావు. ఎలా అంటే ఇటువంటి ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, ఎందుకు చేయాలనిపించింది? అంటే యాక్చువల్గా నాకు 6th క్లాస్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి. ఎలా అంటే లైక్ కొన్ని రోబోటిక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్. స్టార్టింగ్ నేను రోబోటిక్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి రోబోటిక్స్లో తక్కువ బడ్జెట్లో వ్యాక్యూమ్ క్లీనర్, లైక్ ఒక 400 రూపీస్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా తయారు చేయొచ్చు, లైక్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది చేశాను. సో దానికి నాకు స్టేట్ లెవెల్లో ప్రైజ్ వచ్చింది. సో అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి నాది బ్లైండ్ పీపుల్ కోసం యూజ్ అయ్యేదన్నమాట. సో బ్లైండ్ పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు బ్లైండ్ క్యాప్ అనొచ్చు దీన్ని. బ్లైండ్ పీపుల్ మన నార్మల్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళకి ఏదైనా నార్మల్గా సడన్గా ఏదైనా 1 feet దగ్గరలో ఏదైనా వచ్చిందనుకోండి, ఫర్ సపోజ్ వెహికల్, ఎనీథింగ్, అది ఏమన్నా వస్తే వాళ్ళకి వైబ్రేషన్ అనేది అవుతుంది అనమాట. బీప్ సౌండ్ అండ్ వైబ్రేషన్స్ విత్ 360 degrees. అవునా? అంటే ఏ సైడ్ వస్తే ఆ సైడ్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎవరైనా వస్తే లెఫ్ట్ సైడ్ వైబ్రేట్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వైబ్రేట్ అవుద్ది. అంటే దానికి నేను బ్రెయిన్లో దానికోసం నేను బయాలజీలో కూడా చాలా వర్క్ చేశాను. అంటే బ్రెయిన్ సైడ్ ఎక్కడైతే మనకి వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి ఆ పార్ట్లో కరెక్ట్ వైబ్రేటర్స్ పెట్టడం, అలాంటివి చేశాను. సో దానికి కూడా నాకు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చాయి. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఎలా ఈ వాట్సాప్కి ధీటుగా ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? సో ఇవి వచ్చేసరికి నాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైనా కొత్తగా చేద్దాం, అందరిలాగా కాదు ఇంజనీరింగ్ తీసుకొని బీటెక్కి వెళ్ళిపోయి అంతే, అది కాదు మనకి ఇక్కడ. కొంచెం మనం అంటే ఒక పేరు రావాలి బయటికి, అసలు మనం ఏంటి అనేది తెలియాలి బయట. సో మన స్కిల్స్ బయటికి తీసుకొద్దాం, మనకి ఏం వచ్చు అనేది. సో అందుకే నేను ఏం చేశాను, నార్మల్గా అసలు ఇంకా మనకి బయట ప్రజలకు తెలియని ఏమున్నాయో కనుక్కున్నాను. కనుక్కుంటే దాంట్లో ఒకటి దొరికింది నాకు, యాప్ డెవలప్మెంట్. సో ఇది టెక్నాలజీ పరంగా నాకు ఉపయోగపడుతుందని చెప్పేసి సో నేను చాలా సెర్చ్ చేశాను. సో లాస్ట్లో నాకు యూట్యూబ్లో 98 hours కోర్స్ దొరికింది. సో ఆ కోర్స్ తీసుకున్నాను నేను. సో ఆ కోర్స్ తీసుకున్నాక 98 hoursది నేను ఒక వితిన్ 25 hoursలో చేసినట్టు నా కోర్స్ నేను. ఓకే. 25 hoursలో కంప్లీట్ చేశాను నాన్ స్టాప్గా. 25 hours? ఎలా అంటే ఇప్పుడు లైక్ పర్ డే అనట్లేదు, అది హవర్స్ కోర్స్ అనమాట. యూట్యూబ్లో మనకి హవర్స్ లాగా వీడియో వస్తుంది కాబట్టి అది 98 hours కోర్స్ అనమాట. మనం పాస్ చేసుకొని ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు అది ఇంకా. సో అది నేను వితిన్ 25 hours విత్ 3 breaks తీసుకొని చేశాను అనమాట నేను అది. ఓకే. అండ్ దాని తర్వాత నేను చిన్న బేసిక్ యాప్, అంటే వన్ స్క్రీన్ యాప్ అని ఉంటుంది అనమాట. వన్ స్క్రీన్ యాప్ అంటే వన్ పేజ్ యాప్ అంటారు, సింగిల్ పేజ్ యాప్ అంటారు. సో ఆ యాప్ చేశాను అనమాట, బేసిక్ యాప్. నథింగ్, ఒక బటన్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది, అంతే, ఇంకా ఏముండదు. సో అది చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మనకు, కొంచెం కోడింగ్ మీద కొంచెం ఇప్పుడే వస్తున్నాం, ఏదైనా మంచి యాప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా. సో అదే తీసుకెళ్ళి మా పేరెంట్స్కి చెప్పాను ఇంకా. చెప్తే వాళ్ళు ఏమన్నారు, ఓకే నువ్వు బాగా చేస్తున్నావు కానీ మాకు కొంచెం ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ అంటే లైక్ నీ మీద నమ్మకం రావాలి. అంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు సడన్గా దీనిలో డబ్బులు పెడితే వేస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, దీంట్లో నువ్వు నేర్చుకొని అనొచ్చు, మాకు ఏదైనా నిరూపించి చూపించు అన్నారు. సో అందుకే నేను యూట్యూబ్లోనే ఇంకో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, జావాకి సంబంధించింది. ఓకే, ఓన్గా నేర్చుకున్నాను. కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను కోర్స్ కంప్లీట్ చేశాను. కోర్స్ కంప్లీట్ చేయకముందే నాకు కోర్స్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. దాదాపు 48 hours కోర్స్ అది. హాఫ్ కోర్స్ కంప్లీట్ అయిపోగానే నేను స్టార్ట్ చేశాను ఇంకా ఈ మహాభారత్ మీట్ అనే యాప్ స్టార్ట్ చేశాను ఇంకా. సో స్టార్ట్ చేసి మొత్తం ఫుల్ అయిపోయాక నేను ఇంకా ఏపీఐ కీస్ కానీ అవన్నీ బయట తీసుకొని కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అంత నాకు అసలు బడ్జెట్ లేదు. సో అందుకే ఏదన్నా ఫ్రీగా చేసేయాలని చెప్పేసి నాకు మళ్ళీ మా మమ్మీ బర్త్డే వస్తుంది, ఆ రోజు ఇద్దాము వీళ్ళకి, ఆ రోజు చెప్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అనుకున్నాను.
సో అలా చేసి నాకు 1 వీక్ టైం ఉంది అప్పటికి, ఆల్రెడీ 10 days అయిపోయింది. సో 1 వీక్ టైం ఉంది, ఇంకా 70% యాప్ అయిపోలేదు ఇంకా. సో ఇంకా చేసి టకటక చేశాను, ఇంకా లాస్ట్లో చేసేసి మమ్మీ వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు పెట్టారు, లైక్ మనీ ఇన్వెస్ట్ చేశారు దీనిలో. నేను కోర్సెస్ తీసుకున్నాను, తర్వాత నేను ఇంకా హై ఎండ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేశారు. దానిలో దాదాపు ఒక 75 to 2 lakhs వరకు చేసి ఉంటారు దాదాపు ఇప్పటికి. ఇప్పటికీ కాదు అంటే అప్పుడున్న టైంలో అయితే వాళ్ళు ఒక 15,000 చేశారు అప్పుడైతే. 15,000 అంటే ఒక కోర్స్ 15,000, లైక్ అలా నేను 3 తీసుకున్నాను, 15 అలా ఒక 40,000 వరకు అయ్యాయి అనమాట. లైక్ స్టేబుల్ లెవెల్ అనమాట రేట్స్ అప్పుడు. ఇది చేసేటప్పుడు అంటే ఇవి యాప్స్ అన్ని డిజైన్ చేసిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ కంపెనీకైనా సరే చూపించావా ఇలా చేశాను? నేను చూపిద్దామని కూడా అనుకోలేదు, కానీ వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యారు కొన్ని కంపెనీస్. సో వాళ్ళు కొంచెం అంటే చైనా నుంచి వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, అండ్ USA నుంచి వచ్చారు, ఇండియా నుంచి కూడా వచ్చారు, రాజస్థాన్ నుంచి. సో నాకు అర్థమైంది అప్పుడు వాళ్ళకి అసలు నేను APKs పంపించలేదు, ఎట్లా కూడా కాంటాక్ట్ అవ్వలేదు, కానీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు అనమాట. సో వాళ్ళకి ఎలా దొరికిందంటే లైక్ APKs అన్ని వాళ్ళకి దొరికాయంట ప్లే స్టోర్లో. సో వాళ్ళు చెక్ చేశారు. నాకు అప్పుడు అనిపించింది, చైనా జపాన్ నుంచి ఇంత కాస్ట్ పెట్టి కొంటా అంటున్నారు, లైక్ 30-40 lakhs పెట్టి కొంటా అంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇంత మంచి అంటే మనకి అవుట్పుట్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అని అర్థం చేసుకొని నేను ఇంకా అమ్మదలుచుకోలేదు అనుకున్నా. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ప్లాన్స్ 30-40 lakhs పెట్టడానికి వచ్చారు ఇన్వెస్ట్మెంట్. చైనా వాళ్ళు అయితే దాదాపు ఒక 70 lakhs వరకు వచ్చారు. 70 lakhs? ఇండియా నుంచే ఒక 15-20 lakhs వరకు వచ్చారు. నీ ఇన్కమ్ బాగున్నట్టుంది. అంటే అమ్ముతో వచ్చేది అనుకోండి, కానీ ఇంకా నేను అమ్మదలుచుకోలేదు. అదే కానీ గ్రేట్, ఎందుకంటే 15 ఏళ్ళ వయసులో ఒక కంపెనీ పెట్టి 4 members ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దాని తర్వాత నువ్వు పెట్టినటువంటి అంటే నువ్వు నేర్చుకున్న ప్రాసెస్కి 75 lakhs వరకు పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే రియలీ గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ సుమన్ టీవీలో. ఓకే. సో ఏంటంటే నా అప్డేట్ వచ్చింది ఇందాకే, గిబరాన్ అనేది ఇంకా 2 daysలో ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి ప్లే స్టోర్లో. అది ఒక వాట్సాప్ లాంటి యాప్ అది. ఓకే. సో ఇంకా మీరు ఇండియా యాప్ మీరు ఎంత పైకి తీసుకెళ్తారో చూస్తాను, అంటే ఎక్కడ తీసుకెళ్తారో చూస్తా అనుకుంటున్నాను. పీపుల్ ఎలా తీసుకుంటారని దాన్ని. గిబ్రాన్ స్పెల్ చేయి ఒకసారి. GIBBRON. అండ్ ఇట్స్ మీనింగ్ వచ్చేసరికి స్పీకింగ్ అండ్ రైటింగ్ ర్యాపిడ్లీ, అండ్ అది ఒకటి సంస్కృత్ వర్డ్ అనమాట అది. ఓకే. సో అప్డేట్ ఇవాళ వచ్చింది అనమాట, రేపటి నుంచి ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లో ప్రీ స్టేషన్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ, అప్డేట్ ఇప్పుడే అంటే రాదనమాట. లాంచ్ అనేది ఇంకో కొన్ని అప్డేట్స్ ఉండేది వాళ్ళు ఇచ్చేవి, కొత్త అప్డేట్స్ ఇంకొచ్చాక స్టార్ట్ చేస్తాం ఇంకా. గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, ఏం చదువుకుంటున్నాం మేఘన్? నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ 10th class. ఎస్. ఇప్పటి వరకు ఏ యాప్స్ డిజైన్ చేసావా? ఇప్పటివరకు నేను చేసింది మెసెంజర్ యాప్, మహాభారత్ మీట్ మెసెంజర్ యాప్, అండ్ ఇప్పుడు టిక్టాక్ లాంటిది ఒక చేశాను, MRP మేక్ ఫన్ అండ్ చీఫన్ అని. నెక్స్ట్ వచ్చేసరికి టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ లాగా అది ఫస్ట్ క్లాస్ అని. అంటే ఒక కొత్త టీచర్ ఉంది, అక్కడ ఏమైనా క్లాసెస్ చెప్తున్నారు అనుకోండి, ఒక టీచర్ ఇంకో స్టూడెంట్ని మీట్ అవ్వచ్చు. అలా ఒక టీచర్ ఇంకో స్టూడెంట్ మీట్ అవ్వచ్చు. అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫర్ సపోజ్ స్టూడెంట్ కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను కూడా ఫ్రీగా. సో కొంతమంది టీచర్స్ ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళు చాలామందికి ఫ్రీగా కోర్సెస్ ఇవ్వాలి, ఫ్రీగా చెప్పాలి అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇది బెస్ట్ యాప్ అనమాట ఇది. సో వాళ్ళు చేశాక టీచర్స్కి కొంచెం లిస్ట్ ఉంటాయి. సో మన స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అనుకోండి టీచర్స్ని, నా యాప్లోనే వాళ్ళు చాటింగ్ చేయొచ్చు, మొత్తం కాంటాక్ట్ అవ్వచ్చు. సో టీచర్ ఆ సెషన్కి ఒప్పుకున్నారు అనుకోండి, టీచర్ అనేది ఒప్పుకుంటే డైరెక్ట్ అక్కడ జూమ్ లింక్ కానీ గూగుల్ మీట్ లింక్ కానీ డైరెక్ట్ టీచర్ పేస్ట్ చేసేస్తారు. టీచర్ పేస్ట్ చేసేస్తే డైరెక్ట్ ఇతనికి వచ్చేస్తుంది అనమాట ఈ డైరెక్ట్ స్టూడెంట్కి. ఇంకా ఓకే, ఈ ప్రాసెస్లో ఎవరైనా కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎవరైనా నేను కాంటాక్ట్ అవ్వచ్చా? యా, చేయొచ్చు. ఓకే, మెయిల్ ఐడి లాంటివి ఏమైనా ఉన్నాయా? యా, ఉన్నాయి. ఒకసారి మెయిల్ ఐడి చెప్పు. ch.radhika.80@gmail.com. ఓకే, మీ మదర్దా? మదర్ది, అంటే నాది కూడా ఉంది, అంటే అది బిజినెస్కి సంబంధించింది, అది చెప్పలేను ఇంకా. అంటే యాప్స్ అన్ని దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి ఇంకా. ఓకే, సో దానికి మెయిల్ చేయొచ్చు ఎవరైనా? చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఫ్యూచర్ గోల్ అంటే నాకు ఉన్నది ఒక గోల్, ఫ్రెషర్స్ని తీసుకోవాలి. అంటే మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండని, మన ఇండియన్సే కానీ వేరే కంట్రీస్లో ఉండని, వాళ్ళకి ఒకవేళ గుర్తింపు రాలేదు అంటే జస్ట్ కమ్ టు మీ, నేను వాళ్ళని గుర్తింపు తెచ్చేటట్టు నేను చేస్తాను వాళ్ళని. అంటే వాళ్ళ స్కిల్స్ని ఉపయోగించడం కాదు, మనం ఉపయోగిస్తే అది వేస్ట్ మనకి. వాళ్ళకి కొంచెం మంచి ఇంకా స్కిల్స్ నేర్పించడం,
లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ స్కిల్స్ వస్తే వాళ్ళకి మంచి జాబ్ ఇచ్చి వాళ్ళే ఒక తయారు చేసే విధంగా వాళ్ళకి పైకి తీసుకురావడం అలాంటివి చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. షూర్, ఖచ్చితంగా చేస్తావు ఫ్యూచర్లో, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. అండ్ ఇప్పటికే 4 members ఎంప్లాయీస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం నీకు కూడా టర్న్ ఓవర్ పెరుగుతుంది. నీకు కూడా మంచి గోల్స్ ఉన్నాయి. కొత్త యాప్స్, కొత్త కోడింగ్ అంతా నేర్చుకుంటున్నావు. ఏ ప్రోగ్రామింగ్స్ నేర్చుకున్నావు? నేను ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నది అయితే జావా అనమాట. జావా అండ్ C++ బేసిక్స్ తెలుసు నాకు, ఓన్లీ బేసిక్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా కోట్లిన్ కూడా తెలుసు అనమాట నాకు. సో ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా పైథాన్ అని వస్తుంది. పైథాన్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. సో ఇంకా పైథాన్ కూడా తీసుకుందాం. పైథాన్ మనకి వెబ్సైట్ కానీ దేనికైనా పైథాన్ ఈజ్ బెస్ట్ అనమాట. సో ఇంకా పైథాన్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మొన్న పైథాన్ 3 level కోర్స్ తీసుకున్నా. లైక్ AI, మెషిన్ లెర్నింగ్, పైథాన్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అన్నీ ఒకటే దాంట్లో వచ్చేస్తాయి. ఇంకా ఓకే, లైవ్ క్లాసెస్. గ్రేట్. నీ ఏజ్లో ఉన్న పిల్లలకి నీతో పాటు ఈ కోర్స్ నేర్చుకొని సేమ్ ఇదే స్టార్ట్ చేద్దామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది చూసిన తర్వాత నేను చూసి ఇన్స్పైర్ అయ్యా. వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇస్తావా, చెప్తావా? చెప్తాను. ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీంట్లోకి రండి. అంటే అరే తను చేశాడు మనకు కూడా వస్తుందేమో దీంట్లో అని కాన్ఫిడెంట్ ఉంటేనే రావాలి దీంట్లోకి. ఎందుకంటే దీనిలో నేను ఇప్పటికీ ఈ మహాభారత్ మీద చేసేటప్పుడు వితిన్ 17 days పీరియడ్లో చేశాను ఇది నేను. సో అది చేసేటప్పుడు నాకు దాదాపు ఒక 700 times ఫెయిల్ అయి ఉంటాను నేను దాదాపు. ఓకే. సో ఆ టైంలో మనకి చాలా పేషెన్స్ కోల్పోతాం మనం. గివప్ చేయొద్దు ఇప్పుడు మనం. సో దీంట్లోకి వచ్చామంటే సో అందుకే ఇంకా ఖచ్చితంగా రావాలి. మనం వస్తున్నామంటే ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే రావాలి దీంట్లోకి. ఓకే. ఎక్స్పీరియన్స్తో పని లేదు దీంట్లో మనకి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి? కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ చిన్న కోడ్స్ రాయడం వచ్చినా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేఘన్. థ్యాంక్ యూ. నాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తే నాకే ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంత మంచిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అండ్ ఫర్దర్ గోల్స్ని కూడా నీట్గా గ్రిప్లో పెట్టుకున్నావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు చేసిన వాటికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను చేసేది ఒక కొత్త యాప్ డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి ప్యాకేజ్ నేమ్ రాశాను ఇప్పుడే. సో దీన్ని మనం టెస్టింగ్ చేద్దాం ఇప్పుడు. సో టెస్టింగ్ ఏం లేదు, నార్మల్ రన్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఇక్కడ రన్ చేద్దాం ఇప్పుడు. ఒకసారి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం యాప్ నా మొబైల్కి ఒక ఏపీకే వస్తుంది అనమాట. సో డైరెక్ట్ మన మొబైల్ నుంచి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి నాకు ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్ నుంచి లింక్ వచ్చేసింది. సో లింక్ వచ్చాక మనం ఇక్కడ నా ఈమెయిల్స్ ఇవి. సో నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది నా నెక్స్ట్ యాప్ అనమాట. సో ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో ఇన్స్టాల్ చేద్దాం మనం. సో యాప్ ఇన్స్టాల్ అయింది. సో మనం జస్ట్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో చెక్ చేయొచ్చు అనమాట. సో ఇది నా నెక్స్ట్ యాప్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇది సెకండ్ అప్డేట్ అనమాట. సో ఇది నా నెక్స్ట్ యాప్. సో దీనిలో చాటింగ్ అని, స్టేటస్, కాల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి నెక్స్ట్ యాప్ ఇది టిక్టాక్ లాంటిది ఇది. సో నార్మల్గా మనకి దీనిలో ప్రొఫైల్ అన్నీ ఉంటాయి అన్నమాట, సేమ్ నార్మల్గానే. సో మనం ఇట్లా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనమాట నార్మల్గా. అండ్ 50 seconds 60 seconds ఉంటాయి. అండ్ ఇలా మనం హ్యాష్ ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. సో చెక్ చేయొచ్చు, ఇలా మనం లైక్ కొట్టచ్చు దీనికి. సో ఇలా అనమాట కొన్ని స్పెషల్ యాప్స్. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి నేను జస్ట్ హెల్ప్ చేసిన గేమ్స్ అనమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసినవి. సో అంతే అనమాట ఈరోజుకి. సో ఇవి నా యాప్స్ అనమాట. సో ఇవనేవి కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది వీటిని. అంతే. థ్యాంక్ యూ. చూశారు కదండి వీడియో. ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే ఇన్స్పైరింగ్గానే ఉంటుంది. ఒక 15,000 రూపాయలతోటి కోర్స్ నేర్చుకొని దాని తర్వాత ఒక కంపెనీ పెట్టి, అంటే కోడింగ్ అంతా కొంత నేర్చుకొని దాని తర్వాత యాప్స్ అవి డెవలప్ చేసుకొని చిన్న వయసులోనే 15 ఏళ్ళ వయసులోనే కంపెనీ పెట్టి 4 ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దానికో 3 lakhs వరకు ప్రాఫిట్ చూడటం అంటే మామూలు విషయం కాదు. సో దీనిపై మీ అభిప్రాయం ఏదున్నా సరే, అంటే మేఘన్కి ఆల్ ద బెస్ట్ చెప్తారా, లేదంటే ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇటువంటి టాలెంటెడ్ కిడ్స్ మీ ఇంట్లోనే చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళు త్రూ సుమన్ టీవీ టాలెంట్ని కనుక మీరు తెలియజేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి స్క్రోల్ అవుతుంది. ఆ మెయిల్ ఐడికి మీరు ఖచ్చితంగా మెయిల్ చేయొచ్చు. అంటే మీ పిల్లల్లో ఎటువంటి టాలెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు పిల్లల పేర్లు,
అండ్ మీ అడ్రస్ ఏదైనా సరే మాకు ఖచ్చితంగా సెండ్ చేయండి. అండ్ దాంతోపాటు ఎక్కడ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి మీ పిల్లల టాలెంట్ని మా సుమన్ టీవీ ద్వారా మీరు తెలియజేసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. అండ్ మీరు ఎటువంటి టాలెంటెడ్ కిడ్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నా సరే, ఎవరు చూసినా ఈ వీడియోని టాలెంటెడ్ కిడ్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే సుమన్ టీవీ స్మార్ట్ కిడ్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.